ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. మా ఈ మధ్య కాలంలో దేవుళ్ళ గురించి రకరకాలుగా వింటున్నాం. ముఖ్యంగా అంటే కనిపిస్తున్నారని చెప్పి, దేవుళ్ళు దేవతలు కనిపిస్తున్నారని చెప్పి, వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి ఇది చెప్పడం ఒక ఎత్తు అయితే, ఒక 2 days బ్యాక్ అనుకుంటా నల్లపోచమ్మ ఆలయంలో హోల్ సిటీలో అమ్మవారు నడవటం జరిగింది అని చెప్పి, ఆలయంలో అమ్మవారి పాదముద్రలు కనిపిస్తున్నాయి, పసుపుతో కూడి ఉన్న పాదముద్రలు అని చెప్పి మనం ఒక 2 రోజులుగా వింటున్నాం. నిజంగా అమ్మవారు ఒకవేళ నడిచినా అలా ముద్రలు కనిపించే అవకాశం ఉంటుందా? అలా నడుస్తారా నిజంగా అమ్మవారు? ఏమంటారు దాని గురించి? తప్పకుండా చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అమ్మవారి అనుగ్రహం. కేవలం మనం ఇంత పూజ చేసినంత మాత్రాన, అంటే ఆవిడకి షోడశోపచార పూజలే కాకుండా మామూలుగా పంచోపచార పూజలు చేసిన, లేదు అంటే గనక భక్తిపూర్వకంగా ప్రేమతో మన మనసు అర్పించినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం పిల్లలమే ఆవిడ. అవును, ఎన్నో తార్కాణాలు ఉన్నాయి ఇట్లా అమ్మవారు కనపడడం అనేది. అక్కడ తిరుగాడుతున్నారు, నడుస్తున్నారు, గజ్జల సౌండ్ అవుతూ ఉంటుందండి అని చెప్పడం. మీరు కాశీలో కూడా వారాహి అమ్మవారి గురించి కనుక మనం అక్కడికి గుడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, రాత్రిపూట గజ్జల సౌండ్ అవుతుంది అమ్మవారని. ఆవిడ క్షేత్రపాలకురాలు, రాత్రిపూటే తిరుగుతారనమాట కాశీ క్షేత్రం అంతా కూడా. మీరు ఇంకా గమనించి ఇంకా అంటే అమ్మవారు ఎక్కడైనా కనపడతారా అసలు? మనం చాలా అన్నిటికీ మనకి ప్రూఫ్స్ కావాలన్నమాట. అంటే మనం నమ్మాలి అని అంటే అమ్మవారు చక్కగా కిరీటము నగలు అన్నీ వేసేసుకొని వచ్చి ఎర్రచీరే కట్టుకొని పెద్ద బొట్టే పెట్టుకుని మన ముందు కూర్చోవాలి. అప్పుడు కానీ 4-5 నిమిషాలు మనం మాట్లాడితే తప్పించి మనం నమ్మము అనేది సైకలాజికల్గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం. అంటే అలా నిజంగా ఒక మానవ రూపంలో మీరు అన్నట్టుగా వచ్చినా ఇదంతా ఒక నాటకమేమో అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఆమె ఏదో మాయల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చే కాలంలో ఉన్నామేమో అమ్మ. అందుకే అమ్మవారు ఎప్పుడు కూడా తన ఉనికిని చాటుకుంటారు అనమాట. ఎందుకు చాటుకుంటారు అంటే గనక ఏ నెగటివ్ ఎనర్జీస్కైనా కూడా భయం. అందులో మనకి కూడా అమ్మో అమ్మవారు ఎక్కడ ఉన్నారు, ఆవిడ మనం చూస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మనం గుడికి వచ్చినప్పుడు ఎవరికి తెలియకపోయినా కూడా మన మనస్సాక్షికి తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మంచా చెడ అనేది తెలుస్తుంది. కాబట్టి అమ్మవారికి ఉనికి అక్కడ ఉంది అని అంటే గనక మనం కూడా కరెక్ట్గా ఉంటాము అని చెప్పి ఒకటి. అమ్మవారి ప్రేమ అనుగ్రహం అట్లాంటిది. అంటే ఏదో చాలా ఇచ్చేసేయండి అప్పుడే నేను వస్తాను అనేది కాకుండా, మీరు చాలా సందర్భాల్లో దైవం మానుష రూపేణ అనేది ఎప్పుడైనా గనక మీరు చూస్తే గనక, దైవం లీల చూపిస్తే గనక చాలా సందర్భాల్లో చాలా పూర్ మందికి అంటే చాలా లేని వాళ్ళకి కనిపించిన సందర్భం ఉందన్నమాట. ఎక్కువ చాలా పెద్ద పూజలు చేసేసిన సందర్భాల్లో కనపడిన అమ్మవారు కూడా కేవలం మానసికంగా ఇది సమర్పించుకుంటున్నాము అంటే చాలు అమ్మవారు అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆవిడ ప్రేమకి కట్టుబడతారు, భక్తికి. అంటే భక్తి అంటే మీరు ఏదో చాలా చేసేయాలని కాదు, కొంచెం. మీరు చూస్తారు చూడండి, భగవద్గీతలో వస్తుంది ఫలం పత్రం పుష్పం తోయం అంటారు. ఏది ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు. అందుకే ఈశ్వరుడు కూడా కేవలం మంచినీళ్లతో అభిషేకం చేస్తే చాలు బోల్డ్ ఇచ్చేస్తాను అని అంటాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక నేను కూడా వీడియో వినడం జరిగింది, చూడడం జరిగింది. అతను ఏమంటాడంటే, మేము ముందు తలుపులు తీసేటప్పుడు మేము నాక్ చేస్తాం. ఫస్ట్ నాక్ చేసిన తర్వాతనే డోర్ ఇలా కొట్టిన తర్వాతనే వెళ్తాము. ఈసారి అలా వెళ్ళలేదు, మామూలుగానే తలుపు తీసేశారు. కాబట్టి అమ్మవారి ఉనికి తెలిసింది అనేది అతని మాటల్లో నాకు అర్థమైంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రామ దేవతల దగ్గరికి వస్తే కనుక ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ ఉంటారు గ్రామాన్ని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును, నమ్ముతుంటాం. ఏదైనా మీరు
ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా గ్రామ దేవతలు పరిరక్షిస్తారు అక్కడ ఉన్న ప్లేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళని. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే గనక మనం ఒకటే పాదం కనిపిస్తోంది, ఇంకో పాదం కనిపించట్లేదని, లేదు ఇంకో పాదం కొంచెం అంటే అంత క్లియర్గా లేకుండా నార్మల్గా కనిపిస్తోందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే అసలు అమ్మవారు గర్భగుడిలో లేదు, ఆమె వెళ్ళిపోయినట్టు పాదముద్రలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు నిన్న ఈ మధ్యకాలంలో ఏదైతే ప్రళయాలు, భూకంపాలు ఇలాంటివి వచ్చాయో ఇలాంటివి రాబోతున్నాయేమో, అందుకని చెప్పి అమ్మవారు ఇలా ఒక సంకేతంగా చూపించారేమో, లేదు ఇప్పుడు గర్భగుడిలో అమ్మవారు అంటున్నారు. నిజంగా అలా సాధ్యపడుతుందంటారా? అమ్మవారు గర్భగుడిలో లేదు అనుకోవడం చాలా తప్పు. ఎందుకనంటే ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారో, కొన్ని ఆలయాల్లో అయితే యంత్ర సహితంగా ప్రతిష్ఠింపజేస్తారు, కొన్ని ఆలయాల్లో మామూలుగా ప్రతిష్ఠ జరగచ్చు, మామూలుగా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. మీరు ఇంట్లో గణపతి పూజ చేసుకుంటారు కదా, గణపతిని మామూలుగా తీసుకొచ్చి పెట్టేసుకుంటాం కదా, అవునా కాదా? మరి 10 రోజులు అయిన తర్వాత నిమజ్జనం చేసేస్తాం, మరి గణపతి లేడా ఇంట్లో? ఉంటాడు. అసలు ఎక్కడైనా భగవంతుని లేని ప్లేస్ ఉంది అంటే ఎక్కడ? ఇక్కడ ఇది కూడా ఒక పాదం కనిపించిందంటే విష్ణుమూర్తి ఒక పాదం వేసిన తర్వాత ఇంకో పాదం పైకి ఎక్కడికో పెట్టారు. అవునా? అలా అంటే ఆ ఉపద్రవాన్ని ఆపడానికి ఆ పాదం అక్కడ ఉపద్రవం మీదే పెట్టారని ఎందుకు అనుకోకూడదు? అవును. ఎప్పుడైనా ఏది ఆలోచించినా పాజిటివ్గా ఆలోచించడం అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించకూడదు. అందులో ఇక్కడ మీరు చూస్తే గనక గ్రామ దేవతల ఆలయాల్లో పసుపుని బండారు అంటారు అనమాట. అంటే ఏంటి అని అంటే పాజిటివిటీ మొత్తం దాంట్లో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అమ్మవారు పసుపు అంతా కూడా జల్లినట్టుగా ఉంది అని కూడా మనం చూసాం. అంటే ఏంటంటే ఆవిడకి చాలా సంతోషం వచ్చినప్పుడు అలా బయటకు వచ్చి ప్రకటిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెంకన్న కథ విన్నారా? వినలేదా? విజయవాడ కనకదుర్గమ్మ ఆవిడట ఒక సినిమా ఉందన్నమాట. ఆ సినిమాకి వెళ్ళారట ఆవిడ. ఆ సినిమా పేరు నేను మర్చిపోయాను, పాట ఒకటి గుర్తుంది నాకు, ఏరువాక వచ్చిందో అని చెప్పి ఒక పాట ఉంటుంది అనమాట రైతుల మీద. ఆ మూవీ అక్కడ రిక్షా అతను నుంచున్నాడు అనమాట సెకండ్ షో అయిపోయిన తర్వాత. అతని పేరు ఢిల్లీ వెంకన్న. అయితే ఆవిడ రిక్షా ఎక్కారు, అమ్మవారే రిక్షా ఎక్కారు. ఎక్కడమ్మా అంటే కనకదుర్గమ్మ గుడి ఉంది కదా విజయవాడలో, అక్కడ దింపమని చెప్తారనమాట. చెప్పారు. అలా ఆయన ఎక్కించుకొని నడుపుతూ ఉంటాడు. అయితే ఆవిడ అడుగుతుందంట, ఏమయ్యా ఇక్కడ కనకదుర్గమ్మ తిరుగుతుంది, నడయాడుతుంది అని చెప్తుంటారు, మీకేం భయం వేదా అని అడిగారట. మాకెందుకమ్మా భయం, అమ్మలగన్నాయమ్మ ఆవిడే మాకు అండగా ఉన్నప్పుడు, ఆవిడే మాకు అండగా తిరగడుతున్నప్పుడు మాకు ఇంకా భయమే ఉందమ్మా, మాకు భయం లేదు అని అన్నట్ట. అలా మాటల్లో వచ్చేసింది అనమాట. ఆలయం మెట్లెక్కే దారిలోకి వచ్చేసారు వాళ్ళు. అక్కడ ఆగిన తర్వాత ఇటు చూసి ఆవిడ మెట్లెక్కేస్తోందిట అమ్మవారు. అమ్మ నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అన్నట్ట. అంటే నీ తలపాగాలో పెట్టాను చూసుకో అని చెప్పిందట. ఆవిడ పెట్టిన 10 రూపాయలను బంగారం గాజు ఉందిట తలపాగాలు. చూసే వరకల్లా ఆవిడ లేదుట అక్కడ. జరిగింది ఇది, నిజంగా జరిగింది ఇది. అయితే అప్పుడు అతను అమ్మవారు ఎక్కింది నా రిక్షా, అమ్మవారు ఎక్కింది, అమ్మవారు వచ్చింది, అమ్మవారు ఎక్కింది అని చెప్పి తర్వాత ఆ థియేటర్లో కూడా ఎక్కడో చూస్తే న్యూస్ పేపర్లో కూడా పడింది అనమాట. థియేటర్లో కూడా పసుపు కుంకుమ గాజులు అక్కడ ఉన్నాయి అని, ఆవిడ కూర్చున్న దాంట్లో అని చెప్పి ఉన్నాయి, అమ్మవారే వచ్చారని ఖచ్చితంగా. అంటే అక్కడ లేకపోయినా ఇతని చేతిలో అయితే బంగారం గాజు కనపడుతుంది కదా, అవునా కాదా? మరి ఇంకేం చెప్పాలి అమ్మవారి గురించి చెప్పండి. అట్లా సశరీరంగా అమ్మవారు తిరగాడతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ గుడైనా కూడా అమ్మవారు నడయాడుతున్నారు అనడానికి ఇక్కడ తార్కాణం ఉంది, ఇక్కడ రుజువు ఉంది అనే కనిపిస్తుంది. అందులో గ్రామ దేవతల్లో చాలా పవర్ఫుల్ రేణుక ఎల్లమ్మ కానివ్వండి, అలాగే మీరు నల్లపోచమ్మ టెంపుల్ ఎక్కడున్నా కూడా నల్లపోచమ్మ గుడి చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. అమ్మవారు ఎలాంటి ఉపద్రవాలైనా కూడా తొలగింపజేస్తారు అమ్మవారిని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక కోవిడ్ మహమ్మారినే తరిమి కొట్టేసాం, అవునా కాదా? ఇలాంటివి ఏమైనా ఉపద్రవాలు ఉన్నా కూడా అమ్మ ఇలాంటి వాటిని అన్నిటి నుంచి నువ్వే రక్షించాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం చాలా మంచిది. ఇది చూడడము అనేది సశరీరంగా, అసలు కళ్ళతో ఫోటో చూసినా కూడా ఒక్క పాదాన్ని, రెండో పాదం గురించి కాదు, ఒక పాదం చూసినా మనం చాలా అదృష్టవంతులం అని అనుకోవాలన్నమాట.
అయితే ఇప్పుడు అంటే కొంతమంది ఇది మూఢనమ్మకము అని కొట్టి పారేసే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఒక మంచి మీరు ఇందాక అన్నట్టు ఒక సాక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే వాళ్ళ అమ్మవారు ఏదో ఒకటి నిజంగా అమ్మవారి నడిచి గనక ఉంటే ఏదో ఒక రకంగా జనాలకి అక్కడ చేసే పురోహితులకు కానీ ఎవరి కల్లోనో వచ్చి చెప్పడం కానీ అమ్మవారి మహిమలు ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగినట్టు చూస్తుంటాం కదా. మరి అలా ఎందుకు తెలియజేయలేదు, ఇది నిజంగా అమ్మవారి పాదం అని ఎలా నమ్ముతాము అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎలా నమ్ముతాము అని అంటే మనసుని సంసిద్ధం చేసుకోవాలి అట్లా ఒకటి. రెండోది ఏంటి అని అంటే మనకి గట్టిగా అతను చెప్పేది ఏంటంటే ఎవరు లేరు, అందరూ గుడి నుంచి వచ్చేసారు బయటికి, తలుపులు వేసేసాము, జనరల్గా నాక్ చేసి వెళ్తాం. చెప్పింది కూడా అయ్యప్ప దీక్ష తీసుకునే కాబట్టి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు పూజ. ఇప్పుడు ఎవరికైనా కూడా ఈ 43 రోజులు దీక్ష తీసుకొని మీరు ఏ పూజన చేయండి, మండలం దీక్ష తీసుకొని చేస్తే మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా మనకి పలుకుతారనమాట, గ్యారంటీగా. నేను ఇప్పుడు నిన్న 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నాను. ఎక్కడో మైండ్ ఉంటుంది కదా, మనుషులము అనేది మర్చిపోం మనం ఎప్పుడు కూడా. అవును. స్వామి ఇన్నిసార్లు ఇక్కడ చదువుతున్నాను కదా, నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి నాకు ఒక్క రుజువు నాకు ఇవ్వు. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడైతే చదువుతారో అక్కడ నేను ఉంటానని చెప్తారు శ్రీపాద శ్రీవల్లభులు అనమాట. ఆయన ఉవాచది, ఆయన వాక్ అది. ఇక్కడ ఉన్నావని చెప్పవా స్వామి అని అడిగి ఏమి పెట్టానంటే దీపం పెట్టుకున్నాను, పెద్ద దీపం. అది గాలికి బాగా ఇలా కదులుతోంది అనమాట. అయితే నువ్వు ఇక్కడ ఉంటే గనక ఈ దీపం నిశ్చలంగా వెలగాలి, 1 నిమిషంలో కనీసం 1 నిమిషం అన్నా నిశ్చలంగా ఉండాలి ఆ దీపం అని దండం పెట్టుకున్నాం. పెట్టుకున్న 2-3 సెకండ్లకి దీపం నిశ్చలమైపోయింది. నిశ్చలమైపోయింది దీపం, స్ట్రైట్గా అసలు కదలకుండా. అప్పుడు స్వామి ఉన్నావు. అంటే మీరు అలా సంకల్పం చెప్పుకోకపోతే అది నార్మల్ గా జరిగింది అనుకోవచ్చు, చెప్పుకున్న తర్వాత ఆగింది కాబట్టి మళ్ళీ అనుకున్నాను జస్ట్ కనీసం 1 నిమిషం అన్నా. ఆ 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ కదలాడింది అనమాట. అంటే ఏంటంటే గాలిగా ఉంది, అటో ఇటో కాస్త ఫ్యాన్ గాలో తలుపులు తీసుకుంటామో ఏదో ఒకటి అవుతుంది కదా. ఆ నేచర్ ని ఆపరు స్వామి. స్వామి ఇక్కడ ఉన్నారు కదా, మీరు నిశ్చలంగా ఉండి. మీరు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి అట్లా. మీరు చూస్తే మనకి కాళహస్తిలో కూడా స్వామి గాలికి సంబంధించింది అనమాట, ఈశ్వరలింగం. అయితే ఆ స్వామి నిశ్చలంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆ దీపాలు కదులుతూ ఉంటాయి అక్కడ ఎప్పటికీ కూడా. అది చూసి దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు కూడా. ఎవరైనా మామూలుగా గైడ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఆ దీపజ్యోతిని చూడండి, స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కదులుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా చాలా తార్కాణాలు ఉన్నాయి. కావాల్సింది నమ్మకం. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మండలం దీక్ష చేసినప్పుడు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అమ్మవారు అయ్యవారు కానీ దర్శనం అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు మా ఇంట్లో వర్క్ చేస్తారు ఒక అతను, ఆయన హనుమాన్ దీక్ష తీసుకున్నారు. హనుమాన్ దీక్ష తీసుకుంటే ఆయన పేరు గోపాల్. తీసుకుంటే మన ఇంటికి వచ్చారు, మామూలుగా దండం పెట్టుకుంటుంటే ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నాకు. అయితే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారా, చాలా గ్రేట్ అది ఇది అని అన్నాను. ఆయన ఫొటోస్ పంపిస్తే ఆ ఫొటోస్లో కింద నీడ ఆంజనేయ స్వామి నీడ ఉందన్నమాట. ఆంజనేయ స్వామిగా ఉండే నీడ అక్కడ. పక్క నుంచి ఎవరో ఇలా ఫోన్ పట్టుకున్నారు కానీ అక్కడ ఫేస్ మాత్రం ఆంజనేయ స్వామి నీడ కనపడింది. నేను అతనికి తర్వాత ఆయన మామూలుగా ఫొటోస్ పెట్టారు, మీరు చూసారా మీ ఫొటోస్ లో ఆంజనేయ స్వామి నీడ కనపడింది అని అంటే, మీకు బాగానే కనపడింది స్వామి అని అన్నారు. భగవంతుడు అతను కూడా 41 days దీక్ష తీసుకున్నారు. ఎక్కడైతే దీక్షగా తీసుకొని స్వామివారి పూజ చేస్తామో 100% మేము భౌతికంగా మానసికంగా మేము పెట్టలేకపోయామండి అని అన్నా కూడా అట్లీస్ట్ ఒక 50% 60% మన మైండ్ పెడతాం, కాన్సన్ట్రేషన్ చేస్తాం, డిసిప్లైన్డ్గా చేస్తాం. ఇవాళ పూజ చేసుకోవాలి, ఇవాళ పువ్వులు కంపల్సరీ కావాలి అని చెప్పి దానికి కట్టుబడిపోతాడు భగవంతుడు, తప్పకుండా కనిపిస్తాడు. అందుకే ఇందాక మీరు అన్నారు చూడండి, బ్రాహ్మణులకి పూజార్లకి కనబడలేదు కదా అని అంటే, మరి వీళ్ళ దీక్ష తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి కనిపించి ఉండొచ్చు. ఓకే ఓకే, అంతేలేండి. అది కూడా చెప్పలేం మనం ఏం జరిగింది అక్కడ అనేది. బయటకు వచ్చింది ఒకలా ఉంటే అక్కడ జరిగింది ఎలా ఉందో స్వతహాగా అనుభవిస్తే తప్ప తెలియదు. సంతోషమా, చాలా మంచిగా, చాలా అంటే మూఢనమ్మకం ఇదంతా ఎక్కడున్నారు అమ్మవారు ఉన్నా అలా ఎక్కడొస్తారు అని నమ్మే వాళ్ళకు ఒక మంచి సమాధానం ఇచ్చినట్టే మీ మాటల ద్వారా. ధన్యవాదాలు.